నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। ఎస్సీల ఇళ్ల మధ్యన శవాలను పూడ్చడం ఏంటి? తక్షణమే డీఎస్పీ వారిపై చర్యలు తీసుకోవాలి। జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం। ఎస్సీల ఇళ్ల మధ్యలో శవాలను పూడ్చడం ఏమిటని తక్షణమే డీఎస్పీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జై భీమ్రామ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య డిమాండ్ చేశారు। ఈ మేరకు మంత్రాలయం మండలం చెట్నేహల్లి గ్రామానికి చెందిన దాదాపు 100 మంది ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారితో కలిసి జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయం నందు డీఎస్పీ ఉపేంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మీడియాతో మాట్లాడుతూ మంత్రాలయ మండలం చెట్నేహల్లి గ్రామంలో గత 10 రోజుల నుండి శ్మశాన వాటిక లేకున్నా మాదిగల ఇళ్ల మధ్యనే శవాలను పూడ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। 3వ తేదీ నుండి ఘర్షణలు జరుగుతున్నాయని, అన్యాయంగా అక్రమంగా మారిన ఆయుధాలతో మాదిగలను చంపడానికి ప్రయత్నిస్తే 4వ తేదీ మంత్రాలయం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని, బీసీ కులాలకు చెందిన 50 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీకి కూడా కేసు నమోదు చేశారని తెలిపారు। ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయలేదని, తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ నేడు డీఎస్పీకి వినతి పత్రం అందజేశామని తెలిపారు। 113 సర్వే నెంబర్లో మొత్తం మాదిగల ఇండ్లు ఉన్నాయని, శ్మశానం అయితే రెవెన్యూ రికార్డుల్లో కూడా లేదని తెలిపారు। ఎస్సీలకు ఎవరూ సపోర్ట్ ఉండరని, అన్యాయంగా అక్రమంగా చంపడానికి వచ్చిన 50 మందిని అరెస్ట్ చేయకపోతే జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘ తరపున ఉద్యమాలను ఉద్రిక్తం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు। అదేవిధంగా ఎక్కడెక్కడ ఉన్నవారు ఏ తప్పు చేయని మా మాదిగ బిడ్డలు 32 మందిపై అక్రమంగా కేసులు పెట్టారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। తక్షణమే ఆ కేసులన్నింటినీ కొట్టివేయాలని డిమాండ్ చేశారు। లేదంటే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొని పోతామని తెలిపారు। ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కేటాయిస్తే మరి అక్కడ పూడ్చుకోకుండా ఎస్సీల ఇండ్ల ముందునే పూడ్చుతామని హుకుం జారీ చేసి మరి వాళ్ళు ఎవరు ఎస్సీలకి సపోర్ట్ ఉండరని అక్రమంగా అన్యాయంగా నేటికి కూడా అదే విధంగా మా మాదిగల పైన కూడా బీసీ 9 కులాలు మొత్తం కూడా దాడికి చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు। ఖచ్చితంగా ఏదైతే మా మాదిగల పైన దాడి చేసిన 50 మంది పైన ముద్దాయిలు ఉన్నారో తక్షణం అరెస్ట్ చేయలేకపోతే జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా ఉద్యమాలను కూడా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అదే విధంగా ఏ తప్పు చేయని మా మాదిగ బిడ్డలు 32 మంది పైన కూడా అక్రమ కేసులు కూడా పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా మేము ప్రశ్నిస్తున్నాం। బొంబాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది, బెంగళూరులో ఉన్న వాళ్ళు కొంతమంది, అదే విధంగా కర్నూలులో ఉన్న కొంతమంది పైన మాదిగ బిడ్డలు 32 మంది పైన అస్సలకి ఎలాంటి తప్పు చేయకున్నా కూడా మరి కసిగా మరి నాయకులు చెప్పిన మాటలు విని మా మాదిగల పైన 32 మంది పైన కేసులు కూడా బనాయించినారు। తక్షణమే కూడా ఆ కేసులు కూడా మరి కొట్టేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు 50 మంది పైన అయ్యిందో ఆ ముద్దాయిలను తక్షణమే కూడా అరెస్ట్ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఒకవేళ ఎమ్మెగనూరు డీఎస్పీ సారు అరెస్ట్ చేయలేకపోతే ఈ విషయాన్ని రేపో మాపో సీఎం దృష్టికి కానీ, డిప్యూటీ సీఎం దృష్టికి కానీ, మన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మినిస్టర్ దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు।